సార్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల్లో ఎవరికి లాభం అసలు? ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా చేస్తుందంటే కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పర్సన్కి లబ్ధి చెందేలాగా ఉంటుంది. దీన్ని మనం కార్పొరేట్ స్థాయి వాళ్ళకి లాభం చేకూర్చారు అనే అపవాదు ప్రతి గవర్నమెంట్కే వస్తుంది. ఎవరు ఎంత మంచిగా కామన్ మ్యాన్ డెవలప్ అవ్వాలని చూసుకుంటారు తప్ప కోటీశ్వరుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రభుత్వ పాలసీ ఉండదన్నమాట. ఆ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్ ఏమైందంటే ఈ ఏరియాని మనం ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ 3.0 24Y ఈ ఇయర్లో ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చాడు. చిన్న సైజులో ఆర్థిక వ్యవస్థ, చిన్న స్థిరత్వం కాకుండా మ్యాక్రో లెవెల్లో పెద్ద లెవెల్లో ఆర్థిక స్థిరత్వము. నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్, అన్ని స్టేట్స్ కి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నిటి మీద చేశారు. అలాగే రేట్ స్ట్రక్చర్ ను మనం కనుక చూసుకుంటే న్యూ ట్యాక్స్ రీజన్ లో మనకి దాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అసలు ఆదాయం లేనటువంటి వాడికి జీరో ఆదాయం దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో ఎవడైనా, అతనికి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఏం కట్టక్కర్లేదు, నిల్ ఎగ్జామ్షన్ అనమాట, ఫ్రీ. నెక్స్ట్ 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తున్నారనుకో ఒక 1 ఇయర్ లో వాళ్ళకి 5% కడితే చాలు. తర్వాత 7 లక్షల నుంచి 10 లక్షలు కనుక కడితే 10% స్లాబ్ విధించారు. అలాగే 10 లక్షల నుంచి 12 లక్షలు కనుక కడితే 20% ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. అలాగే మోర్ దాన్ 15 lakhs అయితే 30% ఇచ్చారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎలిమెంట్ రేజ్డ్ టు 75,000 ఇచ్చారు. ఇదంతా మనం చూసుకుంటే మధ్య తరగతి వాడికే లాభం ఉంది. కాబట్టి ఇదివరకు ఎలా ఉండేది, 50% ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50% ఇంచుమించు మనకి, 50% వాళ్ళకి, కార్పొరేట్ స్థాయి వాళ్ళైనా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏమైంది, 30% వరకు నో ప్రాబ్లం అనమాట. మోర్ దాన్ 15 lakhs ఎంత అయినా సరే 30% చేస్తున్నారు. ఇంక బ్రహ్మాండంగా ఉంది కదా. కాబట్టి మనము ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ కి మంచి అందుబాటులో నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిజైన్ చేయడం జరిగింది. మంచి ఆర్థికవేత్త, ఎందుకంటే బేసికల్ గా టీచర్ కాబట్టి చక్కగా ఆమె ఎన్నో అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి అంతా ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసిందమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు, మా ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.